అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే అంశం దళిత బహుజనులు, మానవ హక్కులు, అదేవిధంగా ఈ దేశపు మూలవాసులు ఎవరైతే ఉన్నారో అసలు వారి మతం ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఈ దళిత బహుజనుల్లో ఏ ఏ అంశాల మీద వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి? ఆ భిన్నాభిప్రాయాలను వేదికగా చేసుకొని అసలు ఇప్పుడున్నటువంటి హిందూ మతం మీద సాఫ్ట్‌గా గానీ, లేకపోతే హార్డ్‌గా గానీ ఏ రకంగా దాడి జరుగుతుంది? ఇలా అనేక విషయాల్ని మనం చర్చిద్దాం. వాస్తవానికి ఈ దేశపు మూలవాసుల గురించి మనం చర్చించాలి అనంటే, మనం సింధు నది నాగరికత అక్కడ గురించి చర్చించాలి. అంటే బీసీఈ 3000 సంవత్సరాల క్రితం 3000 బీసీఈ నుంచి 1500 బీసీఈ వరకు ఉన్న మధ్యకాలంలో ఈ సింధు నది నాగరికత వర్ధిల్లిందని చెప్తూ ఉంటారు. అయితే ఈ సింధు నది నాగరికత ఉన్నప్పుడు అప్పటి మనుషులకి ప్రధానంగా ఏ మతపరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ప్రకృతిని ఆరాధించటం, సూర్యుడిని ఆరాధించటం, అదేవిధంగా అమ్మ తల్లి అనే ఒక బొమ్మని చేసుకొని ఆ బొమ్మకి రంగులు పూసి గాజులు వేసి పూజ చేసినట్టు ఇవన్నీ కూడా మనకి చరిత్రలో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. సో ప్రూఫ్ వేరు, ఎవిడెన్స్ వేరు, మనందరికీ తెలుసు కదా. ప్రూఫ్ అనే దానికి సాక్ష్యం అది కోర్టులో లేదా ఒక సైంటిఫిక్ అవగాహన మీద నిలబడినప్పుడు అది ఎవిడెన్స్గా మారుతుంది. సో ప్రూఫ్ కంటే కూడా ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ మనకి ఉన్నాయన్నమాట. ఏమిటి అంటే సింధు నది నాగరికత ఆ కాలాల్లో ఇప్పటి ప్రధానంగా ఇప్పుడు హిందువులు కూడా ఉదయం సూర్యుడిని పూజించడం, ప్రకృతిని పూజించడం, ప్రకృతి పండగలు చేయటం, బొమ్మల్ని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఆనాటి నాగరికతకి సరిపోలుతూ ఉంటాయి. సరే, చాలామంది ఏం ఉంటారంటే మనకి రష్యా, కజకిస్తాన్ ఈ ప్రాంతం నుంచి ఆర్యులు ఈ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశంలోకి వచ్చారు. సో భారతదేశంలోకి వచ్చి ఈ దేశపు మూలవాసులైనటువంటి సింధు నది నాగరికత లో ఉన్నటువంటి వాళ్ళని జయించారు. వాళ్ళని జయించి వాళ్ళ ఆచారాలని చిన్నాభిన్నం చేసి ఆర్య సంస్కృతిని ఈ భారతదేశంలో తీసుకొచ్చారు. ఆర్య సంస్కృతి అంటే పశుపోషణ, ఇవన్నీ కూడా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత వేదాలు, అదేవిధంగా ఈ ఋగ్వేదం, ఈ సామవేదం, అథర్వవేదం, యజుర్వేదం, ఈ వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆర్యుల సృష్టి అని చెప్తూ ఉంటారు. అయితే మనకు దొరికినటువంటి సాక్ష్యాధారాల ప్రకారం చూస్తే ఆర్యులు భారతదేశం మీదకి దండెత్తి వచ్చారా లేదా వ్యాపార అవసరాల రీత్యా వచ్చారా అనేది ఎప్పటికీ డిబేటబుల్. సరే, ఎలాగైతే వచ్చినప్పటికీ కూడా అప్పటికే సింధు నది నాగరికత సమసిపోయింది, ఆ నాగరికత వ్యానిష్ అయిపోయింది, కనుమరుగైపోయింది అని చెప్పి మనకు ఆధారాలు ఉన్నాయి. సరస్వతి నది ఎండిపోవడంతో ఆ నాగరికత పోయింది, ఆ తర్వాత ఆర్యులు రాక జరిగిందని బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏమంటారంటే ఆర్యులు దండయాత్ర చేసి ఈ దేశంలో సింధు నది మన భారతీయ మూలవాసుల సంస్కృతిని వాళ్ళు క్యాప్చర్ చేశారు అంటారు. సరే, ఇదంతా ఒక చర్చ అయితే ఇక రెండోది ఏంటంటే ఈ సనాతన ధర్మ టైం పీరియడ్ ఏంటి? సో ఇప్పుడు సనాతన ధర్మ టైం పీరియడ్ గురించి మనం మాట్లాడాలి అంటే అసలు సనాతన ధర్మ టైం పీరియడ్ అంటే ఈ సింధు నది నాగరికత ఈ టైం పీరియడ్ని మనం సనాతన ధర్మ టైం పీరియడ్గా చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ప్రకృతి ఆరాధన, మనుషులు కలగలిసి ఉండటం, నిర్మాణాలు, శివుడి బొమ్మతో ఉన్నటువంటి బొమ్మలు అక్కడ దొరకటం, అమ్మ తల్లి అనే విగ్రహాన్ని పూజించడం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. సో అంటే కల్చర్ అనేది అక్కడ ఉంది. కానీ ఈ కల్చర్లో భిన్నాభిప్రాయాలు ఎవరు తీసుకొచ్చారు అంటే మనం వచ్చిన దగ్గర నుంచి మనం రఫ్గా 3000 నుంచి 1500 వరకు సింధు నది నాగరికత అనుకుంటే 1500 తర్వాత నుంచి మనకి ఈ వేదం ఇదంతా కూడా డెవలప్ అయింది. సో ఎప్పుడైతే మనువు ఈ 500 ఈ టైం పీరియడ్లో వచ్చాడో, సో ఈ మనువు వచ్చినప్పటికీ చాతుర్వర్ణ వ్యవస్థ అప్పటికే ఉంది. కానీ చాతుర్వర్ణ వ్యవస్థ అంతకుముందు ఉంది. ఆ వర్ణంలో మార్పులు చేసుకునే సిచ్యువేషన్ కూడా అప్పుడు ఉంది. అంటే ఒక మనిషి పొలాల్లో పండించుకునే వ్యక్తి, అతనికి వేరే నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యం ఉన్న వర్ణానికి మారే అవకాశం. కానీ మనువు వచ్చిన తర్వాత ఈ వర్ణాలని టైం ఫ్రేమ్ చేశాడు. అది కాలక్రమంలో ఈ వర్ణ ఫిక్సేషన్ మనువు చేశాడు. ఈ ఫిక్సేషన్ చేసిన తర్వాత అది కాలక్రమంలో కులంగా ఏర్పడింది అని చెప్తారు. సరే, ఇక్కడ భిన్నాభిప్రాయాలు, ఈ మనువు టైం పీరియడ్ దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వర్ణ ఫిక్సేషన్ చేయటం,
ఈ వర్ణ ఫిక్సేషన్ చేయటం వలన శూద్రులు శూద్రులుగా ఉండటం, వారి మీద మిగతా వర్ణాల ఆధిపత్యం పెరిగింది. ఈ వర్ణాల ఆధిపత్యం క్రమక్రమంగా కులాలకు దారితీసి ఇప్పుడు కుల ఆధిపత్యం కూడా ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తారు. సరే, మనువు టైం పీరియడ్లో చాలా ఈ హిందూ మతంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినది వాస్తవమైన విషయమే కదా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ సనాతన టైం పీరియడ్ వేరు, మను టైం పీరియడ్ వేరు, ఈ రెండింటిని కలిపి చెప్తూ ఉంటారు. రెండోది, ఈ ఆర్యులు రాకముందే సింధు నది నాగరికత అనేది అక్కడ సమసిపోయిన నాగరికతకి వీరిద్దరూ కలిసి వీరిద్దరు గొడవలు పడ్డారు, ఇక్కడ మూల సంస్కృతిని చంపారు అని చెప్తారు. అదొక పార్ట్. ఇక ఈ ఆర్యుల్లో ఇక్కడికి వచ్చి బాగా డెవలప్ అయిన తర్వాత మనువు ఇక్కడ విపరీతంగా ఈ వర్ణ వ్యవస్థని ఫిక్సేషన్ చేశాడు. వర్ణ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఈ కుల ఫిక్సేషన్ అయింది, ఇవన్నీ. సో ఇప్పుడు వ్యతిరేకించాల్సింది ఏంటి అంటే మనువు భావాల్ని లేదా మనువు చెప్పిన విధానాన్ని వ్యతిరేకించాలి. సో అది వ్యతిరేకించబట్టే కదా మనం మోడర్న్ ఇదైన తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. సో మనువు పీరియడ్లో జరిగిన అవమానాలు ఏవైతే ఉన్నాయో లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అలాంటివి కనుక ఇప్పుడు ఆచరిస్తే ఖచ్చితంగా శిక్షిస్తారు అని చెప్పి ఇప్పుడు రాసుకున్నారు. కానీ ఈ సనాతన టైం పీరియడ్ని మనువు టైం పీరియడ్ని మొత్తం కలిపేసి హిందూ మతం అంటేనే కుల పిచ్చి లేదా ఈ వర్ణం కులం అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. సో కానీ ఇది వాస్తవానికి తప్పు అని మనకి వాస్తవంగా వాళ్ళకి తెలుసు అది తప్పు అని. ఎందుకంటే డెప్త్కి వెళ్తే వాళ్ళు ఇంకేదో ఎవిడెన్స్లు తీసుకొస్తారు. అంటే వాళ్ళకు అనుకూలంగా రాసినటువంటి ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలని సాక్ష్యాలుగా చెప్తూ ఉంటారు. కానీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి భారత ప్రభుత్వం డాక్యుమెంట్లో కానీ మీరు కావాలంటే చూడండి. ఈ నాగరికత గురించి కొంత చర్చ మనం గనక తెలుసుకుంటే ఈ ఏదైతే సింధు నది నాగరికత టైంలో ఉన్నటువంటి జరిగిన మను టైం పీరియడ్ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. సరే, మరి ఇప్పుడు సింధు నది నాగరికత టైం పీరియడ్లో ఉన్న మనుషులు నిజంగా భారతీయ మూలవాసులు మనం నమ్మామనుకోండి. మరి ఈ భారతీయ మూలవాసులు విశ్వాసాలు ఏమున్నాయి? విశ్వాసాలు ఏంటి? ప్రకృతిని ఆరాధించటం, అమ్మ తల్లి అనే విగ్రహాన్ని పూజించడం, ఇవన్నీ ఇప్పుడు హిందూ మతానికి సరిపోతున్నాయి కదా. సో అది ఆర్యన్ కల్చర్ కాదు కదా. ఆర్యులు 1500 తర్వాత వచ్చినోడు. 1500 బీసీఈ కంటే ముందు కూడా చరిత్ర ఉంది కదా. ఈ 1500 బీసీఈ కంటే ఉన్న ముందు చరిత్ర, సింధు నది నాగరికత చరిత్ర భారతీయ మూలవాసులని మీరే చెప్తున్నారు కదా. మరి ఈ భారతీయ మూలవాసుల చరిత్ర, ఆచరించిన పద్ధతులు ఇప్పుడు నేటి హిందూ మతంతో ఉన్నాయి కదా. అంటే మనువు అనేది మధ్యలో వచ్చినటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి. సో అంతకంటే ముందుంది కదా. మరి వాళ్ళు ఆచరించిన పద్ధతులు ఏంటి? అమ్మతల్లిని విగ్రహాన్ని ఆరాధించిన ఆర్యులు కాదు కదా, ఇక్కడ సింధు నది నాగరికతలో ఉన్నటువంటి మనుషులే కదా. అంటే మీరు చెప్పే ఎవరైతే భారతీయ మూలవాసులే కదా. అంటే భారతీయ మూలవాసులది ఏ ఆచారాలను పోలి ఉన్నాయి అంటే హిందూ మత ఆచారాలని పోలి ఉన్నాయి. కానీ మనువు చెప్పిన విధానాలని ఈ సనాతన టైం ఫ్రేమ్ కలిపేసి భారతీయ మూలవాసుల మతాన్ని తిప్పి చెప్పడం, అంటే హిందూ మతం అనేది ఆర్య మతం అని ప్రొజెక్ట్ చేయటం అనేది చాలా తప్పు అని మనం భావించాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ మనువు చేసినటువంటి కొన్ని పనుల వలన, ఏవైతే ఈ కుల వ్యవస్థ వలన అందరికీ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతం ఎందుకు ఇంత చిన్న భిన్నమైంది? మనం చూడండి, టైం ఫ్రేమ్ చూడండి. సనాతన టైం పీరియడ్ 3000 నుంచి 1500 బీసీ. 1500 బీసీ తర్వాత ఏమొచ్చింది మనకి? ఈ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇవన్నీ కూడా 4 చతుర్వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ తర్వాత మనకి ఈ రామాయణ, ఇవన్నీ కూడా ఎపిక్స్ అన్ని వచ్చినాయి. ఆ తర్వాత మనం పరిశీలిస్తే టైం ఫ్రేమ్ కనుక, అంటే సింధు నది నాగరికత నుంచి మనం చూసుకుంటా వస్తే మనకి హిందూ మతంలో ఉన్నటువంటి మనువు వచ్చిన తర్వాత ఇబ్బందికర పరిస్థితుల్ని ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ బౌద్ధ మతాలు, జైన మతం, ఆ తర్వాత జైన మతం నుంచి మళ్ళీ మనకి ఈ మెడివల్ పీరియడ్ వచ్చేయటం. సో ఈ మెడివల్లో ఈ ఢిల్లీ సుల్తాన్లు, ఈ తర్వాత విజయనగర సామ్రాజ్యం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ తర్వాత మొఘల్స్, మనందరికీ తెలిసేది చరిత్ర ఇదంతా. అంటే గుప్తులు, మౌర్యులు, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్లో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఈ స్వతంత్రోద్యమం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అంటే ప్యాటర్న్ అటు ఇటుగా ఉన్న ఇది ఒక ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో మనం చర్చించేది ఏంటి అంటే మనువు ముందేంటి, మనువు తర్వాత ఏంటి. మనువు ముందు కూడా అప్పుడు ఆచారాలు ఉన్నాయి. అప్పుడు ఈ భారతీయ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ మతాన్నే ఆచరించారు. హిందూ మతాన్ని పోలు ఉన్న మతాన్ని ఆచరించారని మనకు తెలుస్తుంది. మతం హిందూ అనేది లేదు. సో ఇప్పటికి కూడా అదే ఉంది. సో అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఆర్య సంస్కృతిని లేదా మనువు ఏదైతే ఉందో ఆ మతంగా హిందూ మతాన్ని ప్రొజెక్ట్ చేయడం తప్పు. దాని ముందు కూడా అమ్మ తల్లి అనే విగ్రహాన్ని పూజించి, అదేవిధంగా హిందూ మతాన్ని పోలిన ఆచారాన్ని
చేసింది మన భారతీయ మూలవాసులు. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, దీన్ని అటు ఇటు మార్చి మాట్లాడడమే కాకుండా హిందూ మతాన్ని సాఫ్ట్‌గా లేదా హార్డ్‌గా హిట్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే కులం. సో ఈ కులంలో దళిత బహుజనుల్ని ప్రధానంగా ఈ వర్ణ వ్యవస్థ ఫిక్సేషన్ అయిన తర్వాత, కాస్ట్ ఎమర్జ్ అయిన తర్వాత ఈ కుల పోరాటాలు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. కులం ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో హిందూ మతమే నష్టపోయింది. ఎవరు నష్టపోయారు? దాన్ని బూచిగా చూపించి ఇతర మతాలు బాగుపడినాయి. అసలు వలసవాదం అంటే ఏంటి? ఒక దేశాన్ని మరొక దేశం సాంస్కృతికంగా కానీ, రాజకీయంగా కానీ, మతపరంగా కానీ ఎలాగైనా దోచుకోవడాన్ని వలసవాదం అంటారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే కొంతమంది మతాన్ని తీసేశారు. ఒక దేశాన్ని మరో దేశం రాజకీయంగా కానీ, సాంస్కృతికంగా కానీ, లేదంటే ఆర్థికంగా దోచుకోవడం వలసవాదం అంటారు. మతపరమైన దోపిడీ కాదా? ఎందుకంటే నువ్వు ఏ దేశంలోకి వెళ్ళి ఆ దేశ వ్యవహారాలని, కట్టుబొట్టుల్ని, ఆచారాలని హింసిస్తూ వాళ్ళని ఆ ముద్ర చెరిపేసే విధంగా ఇతర మతాలు ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఆ భారతీయ మూలవాసుల చరిత్రని, సంస్కృతిని నలిపివేస్తున్నప్పుడు అది వలసవాదం అవదా? ఖచ్చితంగా వలసవాదం అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి మతం ఏదైతే ఉందో ఈ మా మతమే గొప్ప, అది ఏ మతం అయినా సరే అంటే రాజ్యాంగం ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. కాబట్టి ఏ దేశ మూలవాసుల యొక్క చరిత్ర, మతం ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలి. వాళ్ళని దోపిడీ విధంగానో లేకపోతే వాళ్ళని మత మార్పిడులు చేయటం ఇవన్నీ తప్పు. ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా ఇటుకెళ్ళి వాళ్ళ మీద అమెరికా బాంబులు వేసి వాళ్ళ మత కల్చర్ని అక్కడ ప్రమోట్ చేయడానికి స్కూళ్ళు, కాలేజీలు పెట్టారనుకోండి, తప్పైద్ది కదా. ఆ చరిత్ర అంతా ఎవడి మూల చరిత్ర వాడు కాపాడుకోవాలి కదా. ఈ దేశంలో కూడా మూల చరిత్ర ఇదే. ఏదైతే సనాతన లేదా సింధు నది నాగరికత పరివాహక ప్రాంతాల్లో ఆచరించే మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలు సరిగ్గా ఇప్పటి హైందవ జీవన విధానానికి దగ్గరగా ఉంది. కాబట్టి ఈ మత విధానాలని దోచుకోవడం తప్పు. అది ఏ మతం అయినా అవనివ్వండి. ఇంకొక మతాన్ని ఇప్పుడు నా మతమే గొప్ప అంటే అది ఉన్మాదం. మత అభిమానానికి ఉన్మాదానికి చాలా తేడా ఉంది. సో మత అభిమానం అంటే మతాన్ని ప్రేమించడం, కానీ మా మతమే గొప్ప అంటే మత ఉన్మాదం. కాబట్టి మత ఉన్మాదాన్ని రాజ్యాంగమే ఒప్పుకోదు. అలాగని మూలవాసుల చరిత్రను కించపరిచే విధంగా చూడడం కూడా తప్పు. అదేవిధంగా ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ పడగ విప్పి బుసలు కొడుతుందనేది ఎవరెవరన్నా కాదన్నా సత్యం. చాలా మంది హిందూ సంస్కృతి కోసం పోరాడుతున్న వాళ్ళు ఈ కుల వ్యవస్థ నిర్మూలన కోసం, లేకపోతే ఈ కులాన్ని మత ఇది నుంచి తొలగించడం కోసం, అంటే కులాన్ని ఎలాగ రూపుమాపాలనేది ఆలోచన చెయ్యాలి. అలా కాకుండా మనిషి మైక్రో లెవెల్లో యూనిఫికేషన్ అవుతూ ఉంటే లార్జ్ స్కేల్లో అవ్వరు. అప్పుడు మతం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మతం చనిపోతుంది. ఎవరు చంపవసరలా. మనుషులు గ్రౌండ్ లెవెల్లో, మైక్రో లెవెల్లో యూనిఫికేషన్ అయినప్పుడు లార్జ్ సెక్టర్లో అవడానికి చాలా కష్టం అది. సో ఈ పరిస్థితి కనుక మార్చకపోతే, అంటే మనువు సృష్టించిన ఏదైతే ఈ వర్ణం ఉందో, ఈ వర్ణ ఫిక్సేషన్ ఉందో, లేటర్ కాస్ట్గా ఇంప్రూవ్ అయిందో, సో దీని మీద దృష్టి పెట్టకపోతే హిందూ మతానికి ఇబ్బంది. అది ఎవ్వరు చెప్పవసరలా. కాబట్టి అలా కాకుండా దాన్ని బూచిగా చూపించి ఈ మతాన్ని చంపాలనే ఉద్దేశంతో ఇతర మతాల్లో ఉన్న ఉన్మాదులు ప్రవర్తిస్తే అది చాలా ప్రమాదం. కాబట్టి ఈ భారతీయ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వారు ఆచరించిన మతాలకు రక్షణ ఖచ్చితంగా ఉండాలి. అందులో ఏం డౌట్ లేదు. మనోవాదానికి వ్యతిరేకంగా మాట్లాడు తప్పులేదు, కులానికి వ్యతిరేకంగా మాట్లాడు తప్పులేదు, అవన్నీ పోరాటం చేయి. కానీ దాన్ని బూచిగా చూపి మతం మార్పిళ్లు చేస్తామో లేదా మతాన్ని హింసిస్తామో, దళిత బహుజనుల్ని ఇంకొక ప్యాటర్న్లోకి తీసుకెళ్తాము అని అంటే ఈ దేశ మూల సంస్కృతిని విచ్ఛిన్నం చేసి ఇతర మతాలకి, ఈ మతాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకి ఈ దేశంలోకి ఎంట్రీ సులువుగా ఇస్తాము అంటే అది తప్పు. దీని గురించి ఇంకా కంటిన్యూ మాట్లాడుతూ ఉందాం. ఇది ఈ టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.